హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మనం బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ 2 క్లాస్లో అయితే నేను చెప్పినాను, అవునా? సో ఈ రోజు మనం బోట్ నెక్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము. నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నట్టుగానే బోట్ నెక్ కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, కానీ ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఏంటి, ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి, మనకి బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేసి. సో మనం క్లాస్ నెంబర్ 1లో బోట్ నెక్ బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంకడౌన్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చూసినాం. సెకండ్ క్లాస్లో ఏం చేసినాం, ఏ సైజు వాళ్ళకి ప్రిన్స్ కట్ ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి మనకి ఖచ్చితంగా ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోవట్లేదు, నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ఓకే? కాకపోతే నేను తర్వాత సెపరేట్గా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు, ఓకే? ఇదిగోండి, ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత కిందికి మనకి ఎక్కువ తక్కువ ఉంది, అవునా? ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం బ్లౌజ్కి చూడండి, ఇక్కడ పైపింగ్ వేసేసుకున్నాం కదా, ఈ పైపింగ్ కోసం 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు కావాలి. హ్యాండ్ యొక్క పొడుగు మీరు ఎప్పుడు కూడా ఏ విధంగా నోట్ చేసేసుకుంటారు, ఈ భుజం దగ్గర నుండి కిందికి నార్మల్గా తీసేసుకుంటారు, అవునా? ఇప్పుడు నార్మల్గా ఇలా తీసుకున్నప్పుడు, లేదు అంటే నార్మల్ కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకోసం నేను చెప్తున్నానంటే, నార్మల్గా స్టిచ్ చేస్తే ఈ హ్యాండ్ అనేది కొంచెం పైకి అనేది జరిగిపోతుంది. ఎందుకోసం అంటే మనం వెనకాల మొత్తం ప్యాక్ చేస్తాం కదా, అట్లా ప్రాబ్లం అవుతుంది. సో మీకు 10 ఇంచులు ఉందనుకోండి, 10.5 ఇంచులకి హ్యాండ్ కట్ చేసేసుకోండి. 9 ఉందనుకోండి, 9.5, 9.5 ఉందనుకోండి, కొంచెం ఎక్కువ, 10 ఇంచులు అట్లా తీసుకోండి. ఇప్పుడు నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచులు. అప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, 10.2 ఇంచులకి కట్ చేసేసుకుంటున్నా. చూడండి, 10.2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఆ తర్వాత 1/2 ఇంచు కుట్టు కోసం తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మనం తీసేసుకున్న పొడుగు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత వచ్చిందో నోట్ చేసేసుకోండి టేప్తోని. 9 ఉంటే సగం చేసుకోండి, 4.5. 10 ఉంటే సగం చేస్తే ఎంత, 5 ఇంచులు. ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ మోచేతి వరకు ఉన్న చేతులు, అవునా? సో మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. చూడండి, ఇక్కడ నుండి 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా. క్లియరా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత, ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం, అవునా కాదా? సో ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ చంక ఎంత మార్కింగ్ చేసేసుకున్నామో చూడండి. ఇదిగోండి, ఈ కింది లైన్ దగ్గర నుండి కరెక్ట్గా చూడండి, ఇది ఎంత ఉందో, 7.5 ఇంచులు ఉంది, అవునా? ఇప్పుడు సేమ్ ఇదే 7.5 ఇంచులు మనం తీసేసుకోవాలి. ఎలా తీసుకోవాలి అని చూడండి. మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉంది, 7.5. సేమ్ ఇప్పుడు అదే 7.5 ఇంచులు తీసుకొని, ఈ 7.5 అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. 0 అనేది ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ పైన తీసేసుకోవాలి, ఓకే? ఇది మోచేతి వరకు ఉన్న చేతులు. మోచేతి వరకు అంటే తక్కువ ఉందనుకోండి, 3 ఇంచులు తీసేసుకోండి. 3/4 అయినా కూడా సేమ్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. సైడ్కి లూజు టైట్ కావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు కదా అంటే జాయిన్ చేసేసుకోవాలి. అండ్ నేను మీకు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడు కూడా చేతులు స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు. స్ట్రైట్గా స్టిచ్ చేస్తే ఇదిగోండి, ఈ ప్లేస్లో సన్న సన్న ముడతలు ఇలా అడ్డం వస్తాయి. సో ముడతలు అనేవి రాకుండా ఇలా స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఈ ప్లేస్లో స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా కొంచెం కర్వ్ లాగా స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇంకా ఇక్కడ మీకు షేప్ సరిగ్గా రావట్లేదు అంటున్నారు కదా, షేప్ సరిగ్గా రాని వాళ్ళు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుండి పైకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుంది, నాకైతే 7 ఇంచులు ఉంది. అలా కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఉన్నా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు ఉందా, ఇది ఎంత ఉందో తీసేసుకొని మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకొని ఇవి రెండింటిని కలుపుకుంటూ మళ్ళీ ఒక లైన్, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకోండి.
ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుని మీకు ఈ ప్లేస్లో వచ్చేస్తుంది, కానీ మనకి అంత అవసరం ఏం లేదు. ఓకేనా, ఈ ప్లేస్ని 4 భాగాల కింద డివైడ్ చేసేసుకున్నాం, ఈ ప్లేస్ని 2 ప్లేసెస్లా. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఏది, ఇది మన మిడిల్ పాయింట్. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ లేకుండా పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ ఎలా మార్క్ చేసుకోవాలి అని చూపిస్తాను. అదేవిధంగా మీకు ఎవరికైనా కర్వ్ స్కేల్ కావాలి అంటే లింక్ అనేది నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, కానీ నేను ఖచ్చితంగా సజెస్ట్ అయితే చెయ్యను. ఎందుకోసం అంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో మీరు కటింగ్ అనేది నేర్చుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి అబ్స్ట్రాక్ట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్స్, ఇవి మాత్రం మ్యాక్సిమం తీసుకోమని చెప్తాను. ఓకే, ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ అని చెప్పినాను కదా, ఇది మన ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి 1 ఇంచ్. ఇప్పుడు చూడండి నేను షేప్ ఎలా ఇస్తాను. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి కలిపేసుకోండి. నా దగ్గర కర్వ్ స్కేల్స్ లేవా అంటే ఉన్నాయి, అయినా నేను మీకు ఎందుకు చూపించట్లేదు అంటే నా దగ్గర లేదకే, అందుకే నాకు రావట్లేదు అంటారు మీరు. అవునా, అందుకే నేను చూపించట్లేదు. మీరు ప్రతిరోజు ముగ్గులు వేస్తారు, సో మీకంటే ఎక్కువ షేప్స్ అనేవి ఎవ్వరికి రావు. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి జస్ట్ నార్మల్గా రౌండ్గా గీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి కలపకుండా ఈ పాయింట్ వరకు కలిపేసుకోండి. ఇదిగోండి, ఇక్కడికి కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ వచ్చేసింది. అవునా, నెక్స్ట్ ఇంకొక లైన్ కావాలి. ఇంకొక లైన్ కోసం ఇక్కడ నుండి దీని కింది నుండి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. అబ్బా కన్ఫ్యూజ్ అవుతుంది అక్క, ఇంత లెంతీ ప్రాసెస్ కాకుండా సింపుల్గా చెప్పండి అని అంటారు మీరు, కానీ నేను చెప్పను. ఎందుకంటే నా వీడియో చూసి నేర్చుకునే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రావాలి అనే ఉద్దేశంతోనే నేను క్లాసెస్ చెప్తున్నాను. అవునా, సో మీకు అవసరం ఉంటే నోట్ చేసేసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ఎక్కడ బొటిక్లోకి వెళ్ళి 30-40 వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 1 బాక్స్ ఉంటుంది కదా, ఈ 1 బాక్స్ మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ 1 బాక్స్ మొత్తం కలిపేసుకొని ఈ పాయింట్ని కలిపేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసిన నెక్స్ట్ ఇటు ఇక్కడికి కలపాలి. ఈ పాయింట్ని కాదు, ఈ పాయింట్ని కలిపేసుకోండి. కొంచెం షేప్ అనేది పైకి వచ్చేసింది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదేంటంటే 2 ఎందుకు ఉన్నాయి అని అంటారు. అవునా, సో 2 ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. అవునా, మీకు కేవలం మనం ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సేమ్ ఇలా మార్క్ చేసినాం. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి ఉండాలి. ఈ లోతు అనేది ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీసుకోవాలి. ఎందుకు ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీయాలి అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, నా హ్యాండ్ మూమెంట్ అనేది ఏంటుంది, ముందుకుంది. సో ముందుకు వర్క్ చేసినప్పుడు ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోతు అనేది తీయాలి. లోతు అనేది తీస్తే ముడతలు రావు. అంటే మీరు ఏమంటారు, 100% ముడతలు రావాకే, మీరు వేసుకున్న బ్లౌజ్కే ముడత వస్తుంది కదా, మీరు మాకేం చెప్తున్నారు అని అంటారు. అవునా, సో మీరు ఒక మూవీ చూసినా ఏ హీరోయిన్ కానీ ఎంత పెద్ద ఆర్టిస్ట్కి అయినా కూడా ఖచ్చితంగా బ్లౌజ్కి ముడతలు అనేవి వస్తాయి. వాళ్ళకి నార్మల్గా ఇంట్లో కూర్చొని కుట్టే వాళ్ళైతే కాదు కదా, ఎంత మంచి వాళ్ళు కుట్టినా కూడా బ్లౌజ్ యొక్క చంక దగ్గర ముడతలు వస్తాయి. నార్మల్గా మనం ఇష్టం వచ్చినట్టు కుట్టినాం అనుకోండి, ఇంకా అవి వేసుకుంటే పనికి రాకుండా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇండియో నేను చేయి ఇట్లా పెట్టినా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా, కనబడవు. కానీ ఇలా ముందు కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని అయితే వస్తాయి. సో మనకు వచ్చే ముడతలు ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. అంతేగాని నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు ఒక్క ముడత కూడా రాదు అని నేను చెప్పను. ఓకే, సో ఈ ప్రాసెస్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసుకోవాలి, బ్యాక్ సైడ్ లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ స్టిచ్ చేసేటప్పుడు లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? హ్యాండ్ కటింగ్ అయితే ఇదే సేమ్. అదే విధంగా 3/4 హ్యాండ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో మనమైతే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు షార్ట్ స్లీవ్స్ అనుకోండి, షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్స్ యొక్క డౌన్ 2.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ షార్ట్ స్లీవ్స్ ఉందా, షార్ట్ స్లీవ్స్కి వచ్చేసి 2.5, కొన్నిటికి 2 అట్లా కూడా పెట్టుకుంటాం. డిఫరెంట్ డిజైన్స్ని బట్టి చేంజెస్ అయితే చేసేసుకుంటాం. మీకు ఎవరికైనా ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్లో ఫార్వర్డ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అదేవిధంగా మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసింది కూడా నాకు ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, మీరు ట్రై చేసిన వాళ్ళకి నేను 100% హెల్ప్ చేస్తాను. లేదు మీరు జస్ట్ ఏదో క్యాజువల్గా అడుగుతున్నారు అన్న దానికంటే మీరు ఒకవేళ కటింగ్ చేసిన ఫోటో కానీ స్టిచ్ చేసిన ఫోటో కానీ నాకు చూపిస్తే నేను ఖచ్చితంగా 100% హెల్ప్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ 3 క్లాసెస్ చూసుకుంటూ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే కుదురుతుంది. మీరు బయట స్టిచ్ చేయించుకుంటే 600,
నేను చెప్పిన టిప్స్ పాటించండి, ఖచ్చితంగా బ్లౌజ్ అయితే కుదురుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసుకుంటూ ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.